లేదు కంబలు లేవు ఇష్టమైన రోడ్కే ఉన్నది మరి కంబలు ఎత్తాము రేపు ఎత్తామంటారు ఏది లేదు ఏది లేవు ట్రాన్స్ఫర్ లేవు ఏది లేవు మొత్తం మందులు అయింది కట్టిన డీజిల్ పెట్టినా పైసలు కూడా ఇచ్చిన డీజిల్ లేదు లేదు సార్ నిన్న చెప్పింది వాళ్ళకు కమ్మలు కూలిపోమని వాళ్ళు ఎవరో ముగ్గురం 4-5-6 నెలలు దేవునిపల్లి దేవతల్లో వేరే వాళ్ళ వర్క్ కంటిన్యూ చేయడం అక్కడ కొద్దిగా గొడవ అయింది. గొడవ అవడం వల్ల అక్కడ లేట్ అయిపోయింది సార్. నేనే వస్తా అని చెప్పేవాళ్ళు ఈరోజు వస్తాను. ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లము వర్క్ ఎక్కువైపోయి కాంట్రాక్టర్స్ తక్కువ అయిపోయింది. వర్క్ కావట్లేదు తీసుకొచ్చారు అక్కడ లేట్ అయిపోతుంది. ఎన్ని రోజులు చేస్తావు? 5 days కంప్లీట్ 5 days ఫోన్ మీద నిన్న వచ్చేవాళ్ళు సార్. అక్కడ గొడవ జరగడం వల్ల కొంత టైం అంతా అక్కడ వేస్ట్ అయ్యింది. ల్యాండ్ ఇష్యూ వల్ల లేకపోతే నిన్నే వచ్చేవాళ్ళు. ఏం తెప్పించాము చేస్తాడా 5,000? ఏమో సార్ ఇక ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తామని అంటున్నారు. ఇంకా నేనే కిరాయి పెట్టి కంబలు కూడా కొనుక్కోపోతానన్న ఆయనకు ఆ కంటాల తరపు చెప్తే అతను కూడా ఇగో ఇయ్యాల రేపు అంటాడు లేకుంటే కట్టేసినాం సార్ డబ్బులు పని చేయమని చెప్పాలి. కట్టేసినాం సార్ పైన కంబలు కూడా కట్టేసినాం. వాళ్ళు చేసే బాధ్యత వాళ్ళది. ఇంకా వేసుకోపోతాను కూడా అన్నా సార్. మిస్టర్ లైఫ్ స్పెక్టర్ ఏంటి ఇక్కడ రూరల్ కదా? రూరల్ ఇద్దరు ఉన్నారు. రూరల్ ఎవరు? లైఫ్ స్పెక్టర్స్ ఎవరు? ఇద్దరు ముగ్గురు లైన్. బాబు ఇట్లా ఇప్పుడు లేచేది జనాలు తెలుస్తున్నారు. అది రాసేసరికి మనం దాన్ని తెచ్చుకోవడం చేసినాం కదా. చేయలేదు ఈ ఎస్టిమేట్ల దగ్గర ఉంటే ఎట్లబ్బా? రవీంద్ర సరే చేసినప్పుడు ఈయన సమస్య వాటి పోటీ లేవట్లేదు సార్. ఇంతకుముందు మున్సిపాలిటీ అయినప్పుడు ఈ పోటీ లేవట్టి వడ్డీ పెట్టింది సార్. ఇంకా వైర్ పూజలేదు. మున్సిపాలిటీకి చేయాలి. అది మనమే ఇవ్వాలి కానీ రోడ్ కటింగ్ మున్సిపాలిటీ నుంచి రోడ్ వైటింగ్ అయింది. పోల్ వేసిండు. పైన లైన్ 11 kV రన్ అవుతుంది. ఎల్పీ లైన్ లేదు. మరి ఎల్పీ లైన్ లేకపోతే వాళ్ళకు సప్లై ఎట్లా ఇస్తాము? అది ఎవరు గుంజాలా? మనమే కదా. ఎప్పుడు వస్తాం అనేది అదే ఎప్పుడు వస్తాను ఎప్పుడు ఆయన సర్వీస్ ఇస్తాం. రోడ్డు క్రాసింగ్ పెట్టవద్దు. మిస్టర్ ఏడి అండ్ ఏడి క్రాసింగ్ సర్వీసెస్ పెడితే చెప్పొద్దు. ఏం రెడ్డి గారు ఏంటిది వేగ మాట్లాడతాం లేని అంతతో ప్రాబ్లం. సో వాట్ అయితే ఏంటి చేపిస్తాం. కన్సూమర్ ఏ బాధ్యత నీది. అది అదే కాంటాక్ట్ చేయలేదని విడిచిపెడితే ఎట్లా చేపిస్తున్నాం? ఏమి కావాలి దానికి అక్కడ? ఇది కూడా అవును సార్ ఇద్దరు ఒక్కటే వాడు కూర్చుంటే ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేలా అవసరం అట్లా మాకు నియర్ అవుతుంది కదా సార్. మా ముంగట పోలీసు రెడీ ఉన్నాయి మా ఇంటి ముంగట. మన ఆడ నియర్ అయితే తెలిసిందా? ఏ గారు ఏంటండి మీరు చెప్పడం? అంత దూరం నుంచి మనకు దగ్గర అవుతుంది. నాకు వర్క్ చేయండి అని ఆయన వస్తున్నాడు. కన్సూమరే వస్తున్నాడు. మనం టర్నికి ఇచ్చింది అది ఎంతవరకు వచ్చింది, దాన్ని ప్రూవ్ చేసినామా, ఇప్పుడు వర్క్ కంప్లీట్ అయిందా, ఆయన పెండెన్స్ ఉందా, కాంట్రాక్ట్ని అడగాలా లేదా అన్నది మనకు తెలియకపోతే ఎట్లా తెలుసుకుంటామయ్యా సత్యప్రసాద్. సో అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు మరి భీమ్గల్ సబ్ డివిజన్ పరిధి లోపల లోకల్ కోర్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరి భీమ్గల్
సబ్ డివిజన్ పరిధి లోపల భీమ్గల్ టౌను, రూరలు, తర్వాత వెల్పూర్, అంటే వెల్పూర్ మండలము, భీమ్గల్ మండలం, 2 మండలాలకు సంబంధించిన పరిష్కారాలు అంటే సమస్యలను పరిష్కారం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు మనం లోకల్ కోర్టు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సో దానికి గాను మరి పబ్లిసిటీ కూడా మరి ఏఈలు, ఏడీలు, డీలు వాళ్ళంతా బాగానే పబ్లిసిటీ చేశారు. లోకల్ టీవీలో, తర్వాత ప్రింట్ మీడియాలో కూడా చాలా మట్టుకు వచ్చినాయి. కానీ మనకు ఒక దాదాపుగా ఈ 2 మండలాల నుంచి మాత్రము ఓన్లీ 4 అప్లికేషన్స్ మాత్రమే రిజిస్టర్డ్ అయినాయి. అవి కొంత పేపర్ వర్క్తో సంబంధం, ఒక ఎస్టిమేట్ వేయాలి, ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్షన్ చేయాలి, పోల్స్ వేయాలి, తర్వాత అది కొంత వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి అవి మాత్రమే 4 వచ్చినాయి. ఆ 4టిని మనం అతి త్వరలోనే కన్జ్యూమర్స్కి ఫుల్ఫిల్ చేసేసి వాళ్ళకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని మనం అందేయడానికి ప్రయత్నం చేద్దాం. అది కాకుండా చిన్న సమస్యలు ఒక 2-3 వచ్చినాయి. అవి మనము ఆ సంబంధిత మండలాధికారితోనే కానీ, లేకపోతే డీ గారు వచ్చారు, డీ గారితోనే కానీ, ఆ ఈడీ గారితోనే కానీ, రెవెన్యూ సంబంధించిన ఇష్యూస్ ఏవో గారి కానీ వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేసి అనుకున్న తడుగానే ఆ 2-3 సమస్యలు అనేది మనం పరిష్కారం చేసేసి కన్జ్యూమర్స్ని సాటిస్ఫై చేసాం. ఇక మిగతా 4 మాత్రం మనం రిటర్న్గా తీసుకోవడం జరిగింది. వాటిని కొంత ప్రాసెస్ చేసేసి కొంత వర్క్ ఇన్వాల్వ్మెంట్ అయింది, తన కాంట్రాక్టర్ చేసే పనులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంత టైం తీసుకుంటుంది. అది కూడా కన్జ్యూమర్ ఫోరం ఒక మెయిన్ మోటో ఏంటంటే మనం ఏ సమస్య అయినా కానీ తీసుకుంటే అది వితిన్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా, అంటే పలానా పని పలానా టైంలో చేయాలి, పలానా రోజులలో చేసుకోవాలి, అది ఆ లోపల కంప్లీట్ కావాలి. తర్వాత ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే కన్జ్యూమర్స్కి, రైతాంగానికి ఉంటే అవి టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది, 1912 అనేది ఒక నెంబర్ ఉంది. దానికి చేసేస్తే డైరెక్ట్గా సిఎండి ఆఫీస్ లోపల వాళ్ళు రిజిస్టర్ చేసుకొని దాన్ని పర్సూ చేసి దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. అదేవిధంగా ప్రతి సోమవారం రోజు కూడా ఆపరేషన్ డివిజన్లలో అన్నీ కూడా మన ఇదేంటిది ప్రజావాణి కార్యక్రమం ఉంది. ప్రజావాణిలో కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి, వాటిని కూడా సాల్వ్ చేస్తున్నాం. తర్వాత అదే కాకుండా పొలంబాట అనే కార్యక్రమం కూడా ప్రతి వారానికి ఒకటి, ప్రతి సెక్షన్లో, ప్రతి మండలానికి కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈ రకంగా చేసుకుంటూ వచ్చినా కానీ కన్జ్యూమర్ ఫోరము లోకల్ కోర్టులో కూడా మరి కుప్పలు తెప్పలుగా అప్లికేషన్ వస్తుంది. కొన్ని పనులు కావడం లేదు. సో కొంత మెటీరియల్ జాప్యం వలన, లేకపోతే వాతావరణ పరిస్థితులను బట్టి కానీ కొన్ని చేయలేని పరిస్థితుల్లో ఉంటే అవి ఇమీడియట్లీ ఈ డిపార్ట్మెంట్కి ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి ఇమీడియట్లీ, ఎందుకంటే మనం ఏం చేసినా కానీ డ్రై పీరియడ్ అంటే ఎండాకాలంలోనే అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మాన్సూన్స్ వచ్చినాయి, వర్షాలు పడుతున్నాయి, పొలాల్లో రైతాంగం అంతా మొత్తం పనులు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ టైంలో మనం ఎలాంటి పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అవన్నీ ముందుగానే చేసుకోవాలని వాళ్ళకి చెప్పాం. కొన్ని చేశారు, కొన్ని పెండెంట్స్ ఉన్నాయి. ఆ పెండెంట్స్ అయితే ఏదైతే ఫీజిబిలిటీ ఉందో ఆ ఫీజిబిలిటీ ప్రకారంగా అవి కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల అన్నీ కంప్లీట్ చేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కాబట్టి అవన్నీ ఇన్ టైంలో చేసేసి కన్స్యూమర్ ఫోరంకి రిపోర్ట్ చేయాలి ఇన్ టైంలో. ఒకవేళ చేయకపోతే కన్స్యూమర్స్ని వేధిస్తే, కన్స్యూమర్స్ని ఇబ్బంది పెడితే, కన్స్యూమర్స్కి లాస్ అవుతే అది రైతాంగానికే కానీ మిగతా కన్స్యూమర్స్కి కానీ అలాంటి ఇబ్బందులు జరిగితే మాత్రం కన్స్యూమర్ ఫోరం అనేది ఊరుకోదు. వాటి మీద తగిన చర్యలు తీసుకోవడానికి ముందు పోతాము. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము రైతాంగానికి కానీ మిగతా కన్స్యూమర్స్ కానీ ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చేసి వాళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా, అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ మళ్ళీ డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ లాస్ కాకుండా డిపార్ట్మెంట్ కాపాడుకోవాలి. అటు రైతాంగాన్ని, ఇటు కన్స్యూమర్స్ అందరినీ కూడా మనం సమన్వయపరచుకొని వాళ్ళందరూ కూడా మనం సమన్వయం చేస్తేనే మన డిపార్ట్మెంట్ ఇంకా ముందుకు పోతుంది, మనకు ప్రోగ్రెస్ అనేది కనబడుతుంది. రెవెన్యూ కలెక్షన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనకు డబ్బులు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. రెవెన్యూ కలెక్షన్స్ కూడా మనం చేయించుకోవాలి. ప్రతి రైతాంగమే కానీ తర్వాత మీద కన్స్యూమర్స్, ఇండస్ట్రీస్ కూడా అందరూ కూడా రెవెన్యూ అన్నది కంపల్సరీ వాళ్ళు ఇన్ టైంలో బిల్లులు కట్టేసి మన డిపార్ట్మెంట్కు సహకరిస్తే వాళ్ళు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫర్దర్ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఒక సబ్స్టేషనే కానీ, ఒక లైనే కానీ, ఒక ట్రాన్స్ఫార్మరే కానీ
ఏదంటే అవన్నీ చేసుకోవడానికి మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ సమన్వయంగా మరి ముందుకు పోయేసి డిపార్ట్మెంటును యాజ్ వెల్ యాజ్ రైతాంగాన్ని కన్స్యూమర్స్ కూడా మరి దృష్టిలో పెట్టుకొని సర్వీసులు పక్కా ఇవ్వాలి. నాణ్యమైన కరెంటును అందివ్వాలి. అందివ్వడానికి స్టాఫ్ కూడా నిరంతరం 24 గంటలు కృషి చేయాలని వాళ్లకు మరోమారు వాళ్ళకు తెలియజేస్తూ ప్రతి రైతాంగం కూడా ఇప్పుడు అందరూ కూడా పొలాల్లో ఇప్పుడు పంట పొలాల్లో వాళ్ళు పనులు చేసుకుంటుంటారు. కాబట్టి రేపు ప్రతి మోటార్ దగ్గర కెపాసిటర్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే డిపార్ట్మెంట్కు లెస్ కరెంటు, కన్సూమర్స్కు మోర్ ఎఫిషియన్సీ ఆఫ్ ద మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. కాబట్టి అటు కన్సూమర్స్ రైతాంగానికి ఇటు డిపార్ట్మెంట్కు 2 రకాలుగా ఆదాయం వస్తుంది. కాబట్టి దాన్ని కంపల్సరిగా మన డిపార్ట్మెంటే చెప్పాలి, అటు రైతాంగమే చేసుకోవాలని కాకుండా వాలంటరీగా వాళ్ళ పనులు వాళ్ళ కెపాసిటీ బిగించుకొని వాళ్ళ పనులు చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మరోమారు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ నవేడేస్ ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం, అన్ని మీడియాలలో వస్తున్నది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కాకుండా రైతాంగమైన కానీ మిగతా కన్సూమర్సే కానీ వాళ్ళ ఓన్గా ఏది కూడా పనులు చేసుకోవద్దు. ప్రతి విషయాన్ని డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మ్ చేయండి. ఒక 2-5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కానీ వాళ్ళతోనే చేయించుకుంటే వాళ్ళు పక్కా మెథడ్స్తోని వాళ్ళు స్టాండర్డ్గా చేసేసి మీకు ఆ పనులు అప్పచేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ని మనం అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైతాంగం ఎవరైనా కానీ తెలిసి తెలియని విజ్ఞానంతో నేను చేసుకుంటా, నాకు ఒక అర్ధగంట సేఫ్ అవుతుంది అని ఒకవేళ ముందుకు పోతే ఏమైనా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగేసి ప్రాణం పోతే వాళ్ళ కుటుంబం అంతా విధిన పడతారు. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా లాస్. కాబట్టి 2 రకాలుగా మనం వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. రైతాంగం మెయిన్గా రైతాంగం అయితే ఏ ప్రాబ్లం ఉన్నా, చిన్న ప్రాబ్లం ఉన్నా ఇక్కడ ప్రతి సెక్షన్ ఆఫీసు, సబ్ డివిజన్ ఆఫీసు, డివిజన్ ఆఫీసు, తర్వాత ఈఆర్ఓ ఆఫీసు, సబ్ స్టేషన్లో కూడా ప్రతి గోడల మీద వాళ్ళ సెల్ నెంబర్స్ అన్ని, స్టాఫ్ సెల్ నెంబర్స్ అన్నీ రాపించాం. అదేవిధంగా సిటిజన్ చార్టు రాయించాం. అదేవిధంగా అది యాంటీ కరప్షన్ అలాంటివి కూడా పెట్టించాం. కాబట్టి ఇవన్నిటి మనం వాడుకోవాలి. మన టెక్నాలజీ ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు ఎల్సీల వల్ల, రాంగ్ ఎల్సీల వల్ల కొన్ని యాక్సిడెంట్స్ జరిగేసి పోతున్నారు. అలాంటప్పుడు మా సీఎండీ గారు ఏం చేశారంటే ఎల్సీలకు ఒక యాప్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఆ యాప్ ద్వారానే తీసుకోవాలి. ఆ యాప్ ద్వారా తీసుకుంటే ఎలాంటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండే ఛాన్సెస్ 100% ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసేసి ముందుకు పోతే మనకు డిపార్ట్మెంటు సస్యశ్యామలంగా ఉంటుంది. రైతాంగం కూడా, తర్వాత మిగతా కన్సూమర్స్ కూడా మంచి అవుట్పుట్ వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అదే మేము కోరుకునేది. కాబట్టి నాణ్యమైన కరెంటు డిపార్ట్మెంట్ ఇస్తుంది, మీరు తీసుకుంటున్నారు. కాబట్టి ఒకరికొకరు అవగాహన అన్నది మెయిన్ మోటో, దాన్ని మనం మర్చిపోవద్దు. అది గుర్తుంచి ముందుకు పోతే మనకు అంతా శుభాలే జరుగుతాయని ఈ సందర్భంగా మరోమారు అందరూ కూడా తెలుసుకుంటూ, ఈరోజు వచ్చిన అప్లికేషన్స్ వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్ లోపల సొల్యూషన్కి సంబంధిత మండలాధికారులు ఏఈలైనా, ఏడీలైనా, డిఈలైనా దానికి రిప్లై రాసేసి కన్సూమర్ ఫోరం పంపిస్తే వాటి క్షుణ్ణంగా పరిశీలించేసి వాటి మీద ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వాలనేది మేము నిర్ణయిస్తాము. రైతాంగానికి, కన్సూమర్స్ మేము న్యాయం చేస్తాము. ఎవరైనా కానీ రైతాంగం ఒకవేళ ఈరోజు ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఓ చిన్న అప్లికేషన్ రాసేసి మీ స్మార్ట్ ఫోన్లలో అన్ని యాప్స్ ఉన్నాయి, వాట్సాప్లలో మాకు పంపిస్తే దాన్ని రిజిస్టర్ చేసేసి వాటిని పర్సూ చేసి మీకు న్యాయం చేసే బాధ్యత మా కన్సూమర్ ఫోరం మీద ఉంది. కన్సూమర్ ఫోరం మెంట్ ఫర్ ద కన్సూమర్స్, రైతాంగము వాళ్ళే మేము, మేమే వాళ్ళు అనుకొని ఆ రకంగా ముందుకు పోతేనే మనము ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ను మనం అందరికీ ఇవ్వడానికి ముందు ఉంటామనేది తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.